ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎంత అన్యాయం ఇది! ఎవరు రోడ్డును పోయేవాళ్ళొచ్చి ఈ ఇల్లు మాది అంటే అది నమ్మి బయటకు పంపిస్తారా? ఇది సరైన పనేనా? మేము మీ ఇంటికొచ్చి ఇది మా ఇల్లు, మీరంతా బయటకు పోండి అంటే ఊరికే ఉంటారా? చూడండమ్మా, నోటితో చెప్తే కోర్టు నమ్మదు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు. మీరు లాయర్ని పెట్టుకోవాలి, వాదించాలి. న్యాయం మీ పక్షానుంటే కేసు మీరే గెలుస్తారు. లేకపోతే తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది. మేము మనుషులమే, మాకు మీ బాధ అర్థమవుతుంది. కానీ కోర్టు కేసులు ఎమోషన్స్ మీద నడవవు, సాక్ష్యాధారాల మీద నడుస్తాయి. మేడం, వీళ్ళకి మీరే నచ్చ చెప్పండి. శాంతమ్మ, సుజాత, మీరిద్దరూ ఏం మాట్లాడకండి. ఆఫీసర్స్ని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేసుకొనివ్వండి. ఆఫీసర్స్, నాకు ఒక పావు గంట టైం ఇవ్వండి. అలాగే మేడం, అరగంట తీసుకోండి. మీరు మీ బట్టలవి సర్దుకొని ఆ అరగంటలో ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్లాల్సి ఉంటుంది. మేం బయట వెయిట్ చేస్తాం. ఇన్స్పెక్టర్, ఓకే సార్. శ్రీనివాస్ గారు, ఆ గేట్ సీజ్ చేయండి. ఓకే సార్. ఇన్స్పెక్టర్, ప్లీజ్ హెల్ప్. ఓకే సార్. యూ కమ్ విత్ మీ. శాంతమ్మ, సుజాత, మీరు మీ బట్టలు తెచ్చుకోండి. మేడం, కీస్ ఇవ్వండి మేడం. పదండి, వెళ్దాం. ఎలా ఉండేవాళ్ళు, ఎలా బతికిన వాళ్ళు, ఎంత గొప్పవాళ్ళు. ఇంత ఆస్తిని వదిలి వెళ్ళిపోవడం అంటే ఎంత బాధగా ఉంటుందో కదా సార్. మేడం, మీ బ్యాగ్స్ చెక్ చేయాలి. ఇంట్లో నుంచి పంపించేస్తున్నారుగా, ఇంకేం చెక్ చేస్తారు? ఏం తీసుకుపోతామని అన్నీ వదిలేసే వచ్చాం కదా. శాంతమ్మ, ఏంటమ్మా ఈ రోజుల్లో ఇంత మంచిగా ఉండడం నేరమా? నాకే ఇంత బాధగా ఉంటే ఇక మీకెంత కష్టంగా ఉండుండాలి. ఎందుకు సుజాత, కష్టాలొచ్చినా కన్నీళ్లు పెట్టకూడదు, నష్టాలొచ్చినా కృంగిపోకూడదని అన్నయ్య ఎప్పుడు చెప్పేవాడు. అది కాదమ్మా. శాంతమ్మ, ఇటండి.
ఆఫీసర్స్ చెక్ చేయండి. మీకు నేను ఏమీ ఇచ్చే పరిస్థితుల్లో లేను. మీరెవరైనా బంధువుల ఇంట్లో ఉండండి. సుజాత, మీ అన్నయ్య ఇక్కడే ఉంటాడు కదా, మీరు ఆయన ఇంటికి వెళ్ళండి. అంతా సర్దుకున్నాక మళ్ళీ పిలుస్తాను. మేడం, మీ బ్యాగ్స్ తీసుకోండి. వెళ్ళొస్తాను. జాగ్రత్త. రామ్మా. డోర్స్ లాక్ చేయండి. శ్రీనివాస్ గారు, సీల్ అయ్యండి. మీరెందుకు నా వెనుకే వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళమంటారమ్మా? మిమ్మల్ని వదిలి ఎలా వెళ్తామమ్మా? నన్ను వదిలి వెళ్ళు అనే బదులు కొంచెం విషం ఇచ్చేయండమ్మా. చిన్నమ్మగారు, శాంతమ్మా, ఈ రోజుల్లో మంచి గురించి ఆలోచించడమే తప్ప నాకెందుకు ఈ శిక్ష? శిక్ష కాదమ్మా, పరీక్ష. దేవుడు మంచివాళ్లకు పెట్టే పరీక్ష. ఆ రాముడంతటి వాడే 14 అరణ్యవాసం చేశాడు. పాండవులు మంచివాళ్లు కాబట్టే అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేశారు. శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బలు తినాల్సిందే. బంగారం నగగా మారాలి అంటే నిప్పుల్లో కాలాల్సిందేనమ్మా. శాంతమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? నా కూతుర్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటావు? అమ్మా, మేమంతా మీ నీడలో బతికాం. శాంతమ్మని అమ్మలా, నన్ను చెల్లెలా చూసుకున్నారు. మీరేమీ అనుకోనంటే నాకొక చిన్న ఇల్లుంది.